నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. కాంగ్రెస్ పార్టీ సమాజం తిరస్కరిస్తూ ఉంది. ఏ క్షణాన ఏ పాపం తగిలిందో కానీ కాంగ్రెస్ పార్టీకి లేక ఛాన్స్ వస్తే దాన్ని చక్కగా నిలుపుకోలేక ఉద్దర మాటలు మాట్లాడుకుంటూ ఎచ్చుల రాజకీయాలు చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పదే కేసీఆర్ గారిని దూషిస్తూ కేసీఆర్ గారి వెనకాలనే పడుతూ వీరు 2.5 సంవత్సరాల్లో మేము ఇది పీకి కట్టలు కట్టుకున్నాం అని ఏది చెప్పుకునేంత స్థాయిలో ఏది లేకపోయినా వీళ్ళు నానా రకాలుగా ప్రజల్ని డైవర్షన్ చేసుకుంటూ ఒకసారి కేసీఆర్ని జైల్లో పెడుతున్నాం, కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నాం, హరీష్ రావు గారిని విచారణ చేయబోతున్నాం అని చెప్పేసి కాళేశ్వరం కూలింది, ఇంకోటి వంగింది, ఇంకోటి సాగదీసింది అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్న ఈ చాతగారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చీకొట్టింది, కొట్టింది. ఇట్లాంటి ప్రభుత్వం దేనికోసం? తెలంగాణ ప్రజానికాన్ని నమ్ముకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో 10 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నిన్నెవడా గెలిపించేది, ఎవరిని కోటేసేది? నేను కాంగ్రెస్ కార్యకర్తనే కానీ ఇక నుంచి మారబోతున్నా, నేను కాంగ్రెస్ వార్డ్ మెంబర్నే కానీ ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో మారబోతున్నా అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రకృతి కూడా మనకు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు అధికారం రాబోతలేదని చెప్పేసి. ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది, నేను మళ్ళీ కాంగ్రెస్ తరపున నిలబడితే నేను ఒకవేళ ఓడిపోతే నా పరిస్థితి ఏం కావాలి? నన్ను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విత్ వార్డ్ మెంబర్తో సహా నన్ను ఆటాడుకుంటారు, నన్ను రోడ్ల మీద ఉరికిస్తారనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేశారంటే ఒకసారి సర్వే నిర్వహిద్దాం, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చూస్తే దాన్ని బట్టి మనం పథకాలు అమలు చేసే కార్యక్రమం చేద్దాం, లేకుంటే వీళ్ళని ఇప్పటి నుంచి అనవసరమైన పథకాలు ఇచ్చి డబ్బులు వృధా చేసుకునేందుకు ఆ డబ్బులు దాచుకు పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఓ సీక్రెట్ సర్వే నిర్వహించారు. నిర్వహిస్తే ఆయనకి ఇంకో ఆలోచన కూడా వచ్చింది, ఈ సర్వేల్లో ఒకవేళ నాకు గెలిచే అవకాశం లేకపోయి ఉంటే నేను ఏం చేస్తానంటే బీజేపీలోకి ఇప్పుడే వెళ్ళాలని అవద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారితో ఆచి పెట్టుకొని మరీ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఈ విధంగా 2 దిక్కులు ఆలోచించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన సీక్రెట్గా సర్వే నిర్వహిస్తున్నట, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కదు, అనవసరంగా మీరు తొందరపడకుర్రి, మీకు ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది, మీరు ఇప్పుడే 30 స్థానాలు 20 స్థానాలకి పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ సీక్రెట్ సర్వేలు నిర్వహిస్తే దెబ్బ కాంగ్రెస్ పార్టీ దడుచుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ముఖంలో ఎవరి అంటున్నారు, మొన్న విన్నారు కదా సభ మీద, పదవులు ఎవరికి శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి నోటి నుంచి రావడం అది నిజానికి చెప్పుకోవాలంటే ఒక భయం కనిపించింది. అది నిన్న కాక మొన్న కాళేశ్వరం మీద కన్నెపల్లి పంప్ హౌస్ మీద ఈ మనిషి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే ఈయన ముఖంలో మీరు చూడొచ్చు సబ్జెక్టు నిల్లు కానీ కేసీఆర్ భయం ఫుల్గా ఊపడింది అక్కడ కంప్లీట్గా. కాళేశ్వరాన్ని ముట్టుకొని రేవంత్ రెడ్డి రాజకీయంగా అంతమైపోతున్నాడు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి మొన్న మనం ఏ వీడియో అయితే తీసామో ఆ పిల్లర్ దగ్గర ఏదైతే ఇసుకను తోడుతా ఉందో అదే విషయాన్ని, అదే వ్యవహారాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు తిరస్కరించింది, వ్యతిరేకించింది. ఒక్క కాళేశ్వరం జోలికి పోయినందుకు రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ చరిత్ర, నేను జెడ్పీటీసీ నుంచి, ఎంపీటీసీ నుంచి, వార్డ్ మెంబర్ నుంచి సీఎం అయినా అని చెప్పేసి ఏ విధంగా రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకున్నాడో ఆ తీరుగానే ఈరోజు అవన్నీ కలగానే ఉండిపోతుందన్న దానికి నిదర్శనమే ఈ సీక్రెట్ సర్వే. ఈ సీక్రెట్ సర్వేలో ఏదో బీఆర్ఎస్ కోసమే ఈ సర్వే పెట్టినట్టు ఉంది. బీఆర్ఎస్ పార్టీ అత్యంత మెజారిటీ సర్వే వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు వాతావరణం కనబడతా ఉంది. ఒక్క కాళేశ్వరం కొట్టిన దెబ్బ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక లబోదివం అనుకుంటుంది, ఎవరు ఊహించినట్టుగా. ఆ వ్యవహారాన్ని కూడా మీకు వినిపించే కార్యక్రమం చేస్తా. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం, బీఆర్ఎస్ పార్టీకి 78 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి సర్వేలో తేలిందట. ఇక రేవంత్ రెడ్డి చూసిన తర్వాత అనుకుంటాడు కావచ్చు ఏం హాలత్ అయిపోయింది రవీనాథ్ అని చెప్పేసి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఇప్పుడు కూడా ఎవరు ఎన్నికలు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు తప్ప మిగతా వాళ్ళైతే లేదు. కానీ ఒకవేళ వస్తే అనుకోండి, ఒకసారి ఈ టైంలో ఎన్నికలు వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 78 సీట్లతోటి బంపర్ మెజారిటీ గెలిచే అవకాశం ఉందని ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో అడ్డాగోలుగా మాట్లాడుతున్నాడు. అందుకనే సబ్జెక్ట్ లేకుండా సీఎం హోదాలో ఉండి ఆయనకు లిఫ్టింగ్, ఎత్తింగ్ అనే దాని మీద రకరకాలు చెప్తా ఉన్నారు. మనం గోటాలు నింపుకుంటాం, లోటలు ఏందది ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన ముచ్చటనా? అయితే ఈ రేవంత్ రెడ్డి ఏ సర్వే నిర్వహించాడో ఇక్కడ కంప్లీట్గా 78 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆ సీక్రెట్ సర్వే నిర్వహించడం కూడా జరిగింది కంప్లీట్గా. ఇక ఎంఐఎం సంగతికి వస్తే ఇదే ఎంఐఎం పరంగా చూసుకున్నా, బీజేపీ పరంగా చూస్తున్నా, బీజేపీకి తిప్పి కొడితే ఒక 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి అని చెప్పేసి ఆ సర్వేలో తేలిందట. కాంగ్రెస్ పార్టీకి తిప్పి కొడితే 30 నుంచి 37 మధ్యలో వచ్చే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ లెక్కలు అర్ధాక్షణ్యంగా తేలిపోయింది.
అయితే మనకి ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే ఈ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఎందుకు పోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫే ఎందుకు ఈ విధంగా పెరుగుకుంటూ పోతుంది రోజు రోజుకి. అసలు బీఆర్ఎస్ 90% దాకా పెరగడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పదే పదే నా వల్ల కావడం లేదు. ఏమని అంటే కేసీఆర్ ఆయన మాట్లాడేది ఒకటే కేసీఆర్ అని చెప్పేసి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నాకు తెలిసి 1570 సార్లు కేసీఆర్ పేరును తీసుకుని ఉంటాడు. జస్ట్ సభల మీద మాత్రమే 1570 సార్లు కేసీఆర్ పేరు తలుచుకున్నట్టున్నాడు. అందులోనూ కేసీఆర్ గారిని హైలైట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీని హైలైట్ చేయడం తప్ప రేవంత్ రెడ్డికి ఏది చాతన కాలే. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి గారు హిటాచులు పెట్టేసి కూల్చే కార్యక్రమాల వ్యూజువల్ మీకు చూపెట్టాను కదా. ఇప్పుడు 1,22,000 వృధాగా క్యూసెక్కుల వాటర్ నీటికి పోతుందంటే ఒక రోజుకి 11 టీఎంసీల నీరు ఆ యొక్క కాళేశ్వరం నుంచి వృధాగా కిందికి పోతా ఉంది. అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ సమాజం ఈరోజు మార్పు కోరుకుంటుంది. ఇలాంటి సర్వేలు ఎన్నో వచ్చినాయి ఈ పాటికి. ఏ సర్వేలు చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అధిక్య స్థానంలో, కొన్ని సర్వేల్లో 84 అని, కొన్ని సర్వేల 74 అని, కొన్ని సర్వేల 93 అని, కొన్ని సర్వేల 99 అని, కొన్ని సర్వేల్లో అయితే బీఆర్ఎస్ పార్టీకి 63 అని, కొన్ని సర్వేలు అయితే కంప్లీట్గా 100కు 100 కొడుతుందని, కొన్ని సర్వేలు అయితే నిన్న ఇయ్యాల వచ్చిన సర్వే చూసుకుంటే ఇది రేవంత్ రెడ్డి సర్వే, ఇది 78% వచ్చిన సర్వే, గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క సర్వే. ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పథకాలు మరిచిండు, గ్యారెంటీలు మరిచిండు. అసలు తెలంగాణలో ఉంటే కదా ముఖ్యమంత్రిగా ఉండి ఆ పని చేస్తేనే కదా తెలిసేది వ్యవహారము కథా కార్కణ్యం. అది ఏది లేకుండా రేవంత్ రెడ్డి గారు బయట వెళ్ళుడు, బయట తిరుగుడు తప్ప ఏదైనా చేస్తూ ఉన్నాడా? ఏది కూడా చేయడంలా. తెలంగాణ చీకొడతా ఉంది. నేను 30 ఏళ్ళు సీఎం ఉంటా, 20 ఏళ్ళు సీఎం ఉంటా, 10 ఏళ్ళు సీఎంగా ఉంటా అంటే నీ కళల్లో సీఎం అవుతావు. ఇంకోసారి నీ మొహానికి, నీ మూతికి, నువ్వు మాట్లాడే భాషకి నీకు ఎవడరా ఓటేజ్ అని చెప్పేసి ఈరోజు ప్రజానీకం మొత్తం తిరగబడతా ఉంది. జనాల్లో కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా మార్పు వచ్చింది. వ్యవసాయ రంగంలో అయితే భీకరంగా మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డి చేపట్టిన యాపులు తోపులు అని చూసిన తర్వాత రైతాంగానికి విసుగు పుట్టింది. ఇదో పరిపాలన, ఇట్లాంటోడా మనం గెలిపించింది, ఇన్ని మనిషే అంటాడు ఎవడైనా అని చెప్పేసి ఈ రకంగా నానా రకాలుగా రేవంత్ రెడ్డిని మానసికంగా శారీరకంగా క్షోభించిపోయేటట్టు బాధపడేటట్టుగా నానా రకాలుగా తెలంగాణ సమాజం తిడుతుంది. ఎందుకు? తిట్లు నేర్పించింది ఆయనే. మర్యాదపూర్వకంగా పరకలింపు ఉండే తెలంగాణలో తిట్లు నేర్పించింది కూడా ఆయనే. అందుకనే ఈరోజు రేవంత్ రెడ్డి ఏ బొక్కలో దూరినా, ఏ సొక్కలో దూరినా కూడా గెలిచే అవకాశం మాత్రం ఎక్కడ కూడా లేదు. గెలవాడు, కంప్లీట్గా ఓడిపోతాడు అనే దానికి నిదర్శనాలు మనకు కనబడతా ఉన్నాయి. సీఎం సాబ్గా ఏందో కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యి ఓడిపోతారు పక్కగా, దాంట్లో తిరిగే లేదు. తెలంగాణ వ్యవస్థ ఆగమైపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఈయన ఉండడం వల్ల దివాళా తీయడం మాత్రం ఖాయం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టైంలో రైతు బంధు చేయకపోతే మళ్ళీ యాసంగి వానాకాలం రైతు బంధు దగ్గరనే ఇచ్చేసిండు. మళ్ళీ 2 ఎకరాలు దాకా ఇచ్చిండ్రు కదా, మిగతా వాళ్ళకు శరకోపం పెట్టిండు. ఇప్పుడు ఒక 4 ఎకరాలు దాకా ఇచ్చిండు, మిగతా వాళ్ళకు శరకోపం పెట్టిండ్రు. ఈరోజు మళ్ళీ తగ్గట్టుగా సభ పెడతా ఉన్నారు. జనాలు ఎవరు ఇష్టపడతలేరు రేవంత్ రెడ్డిని, ఏ ఏరియాలో కూడా ఇష్టపడతలేరు. ఒక్కటే మాట, వస్తే కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ నోట ముచ్చట అదే, బీజేపీ నోట ముచ్చటి అదే. ఈరోజు తెలంగాణ ప్రజానీక నోట నుంచి వచ్చే మాట కూడా అదే. ఎవరు రావాలి? కేసీఆరే రావాలి, కేసీఆరే ఉండాలి. తెలంగాణ వ్యవస్థ బాగుపడాలన్నా, 4 రూపాయలు సంపాదించుకోవాలన్నా, రైతే రాజుగా ఉండాలన్నా, తెలంగాణ సమాజం ఈరోజు యువకులు అడ్డగోలుగా తిరగకుండా ఉండాలన్నా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే బెటర్ అని చెప్పేసి యావత్ తెలంగాణ పిలుస్తుంది. ఈరోజు ఎవరిని కూడా వెనక అడిగేసే ప్రయత్నాలు ఎక్కడ కూడా జరగట్లేదు. తెలంగాణ క్వశ్చన్ చేస్తుంది, మాకు ఇది కావాలి, మాకు ఇది రావాలి. జనాలకు దూరంగా ఉండి ఎవరైనా ఒక్క సంవత్సరంలోనే 72 సార్లు ఢిల్లీకి పోతారా? గెలిచిన సంధి ఢిల్లీకి ఎవడైనా పోతాడా? ఎన్నిసార్లు? 72 సార్లు ఢిల్లీకి పోవడం అంటే ఇంకా తెలంగాణలో ఎక్కడ ఉన్నావు? అందుకనే తెలంగాణ సమాజం ఈ ప్రాంతీయ బలమైన పార్టీని కోరుకుంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నా అంచనా పరంగా చూసుకుంటే, మన ఆర్జీటీ పరంగా చూసుకుంటే, తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి మన గ్రౌండ్ లెవెల్లో సర్వేలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈరోజు కేసీఆర్ తెలుసుకుని ఏడుస్తూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ కార్యకర్తని 40 సంవత్సరాల నుంచి అని చెప్పేసి మన ఒక జనగాం డిస్టిక్కి పోతే ఆ జనగాంలో ఒక రైతు 40 ఏళ్ళ కాంగ్రెస్ కరుడుగట్టిన కార్యకర్తనట ఆయనే ఏడ్చుకుంటూ, నాకు కేసీఆర్ గొర్రెలు ఇచ్చిండు, దళిత బంధు వచ్చింది, నాకు రైతు బంధు వచ్చింది, మిషన్ భగీరథ వచ్చింది, నా పొలంలో నీళ్లు లేకుంటే 15 బోర్లు కొట్టించినా కూడా నా భూమిలో నీళ్లు రాలా, అట్లాంటిది కాళేశ్వరం కట్టడం వల్ల నాకు 2 బోర్లు పడ్డాయి, పుష్కలంగా పోస్తున్నాయి, నా బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చిందని చెప్పేసి ఈ రకంగా ఆ పెద్ద ఆయన ఏడ్చి
దురదృష్టవశాత్తు అతను చనిపోవడం కూడా జరిగింది ఈ మధ్య కాలంలోనే. కానీ ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఇక ఆర్జీటీవీ రిపోర్ట్ పరంగా చూసుకుంటే ఇదే ఆర్జీటీవీ గ్రౌండ్లో కొన్ని నెలల నుంచి సంవత్సరాలు తిరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీకి మినిమం నాకు తెలిసినంత వరకు 101 నుంచి 105 వరకు బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు రాని మెజార్టీ. అందులోనూ 119కి 119 నియోజకవర్గాలు వచ్చినా కూడా డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ప్రజానీకం అట్లా చేంజ్ అయిపోయారు. ఇక్కడ ఏ పార్టీకి మనం సపోర్ట్ చేసే కార్యక్రమం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పులు చేయలేదని నేను చెప్తలేను. బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేయడం చాలా వరకు ఎన్నో సందర్భాలు చాలా జరిగినాయి. అవన్నీ అహంకారం నెత్తికెక్కిందని ప్రజలు దింపారు. కానీ ఈరోజు అట్లా లేదు. వాళ్ళు మన తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ సొమ్మును ఆపిన వాళ్ళు, తెలంగాణ సొమ్మును బదనం కాకుండా మధ్యవర్తికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మీరు ఇంటా ఉన్నారు కావచ్చు చాలా వరకు, నా పొలమమ్మి కేసీఆర్ చేసిన అప్పులు నేను కడతా, నా ఆస్తులు నేను సంపాదించిన ఆస్తులు మొత్తం పెట్టుబడి పెట్టి కేసీఆర్ గెలిపిస్తా, నేను సచ్చేలోపు కేసీఆర్ గెలిపించి సీఎంగా చూసిపోతా అని ఎందరో మంది రైతాంగం, ఎందరో మంది ప్రజలు, ఎందరో మంది ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, తెలంగాణ ప్రజలు ఈరోజు వాళ్ళ నోటి ద్వారా పిలుస్తూ ఉన్నారు కేసీఆర్ని. ఇదంతా ఏంది? దీన్నే మార్పు అంటారు. రేవంత్ రెడ్డికి ఓటేసి రాత్రికి రాత్రి 64 సీట్లతో గెలుచుడు మార్పు కాదు. ఈరోజు ఏ పార్టీ అయితే తెలంగాణ తీసుకొచ్చిందో, ఏ పార్టీ అయితే ఆంధ్రులతోటి కానీ నరేంద్ర మోడీతోటి కానీ తెలంగాణ ఆస్తుల్ని దోచుకొనియకుండా అడ్డంగా ఉందో ఆ పార్టీ గురించి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్కసారి ఆ పార్టీ వస్తే మాకు దసరా అప్పుడు పండగే, మాకు సంక్రాంతి అప్పుడు బ్రహ్మాండమైన పండగే, మాకు బతుకమ్మ ఈరోజు అద్భుతంగా ఆడాలి అంటే ఆ కళ లేకుండా పోయింది కేసీఆర్ లేకపోవడం వల్ల. బతుకమ్మ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రతి గ్రామాల్లో ఆ యొక్క అరేంజ్మెంట్స్ కానీ పండగను కానీ ఆకాశం అంతట్టుగా చేసేటోడు. కానీ ఇప్పుడు అట్లా లేదని చెప్పేసి ఎన్ని సమస్యలు ఎన్ని రకాలు వర్ణించుకున్నా కూడా తక్కువే అన్నట్టుగా జనాలు చెప్తా ఉన్నారు. ఇది నా అభిప్రాయం కాదు. జననాడిని ముట్టుకుంటుంది ఆర్జీటీ ఎప్పుడైనా తప్ప సెల్ఫ్ డబ్బా కొట్టుకునే కార్యక్రమం ఇక్కడ ఉండదు. సో రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఈ సీక్రెట్ సర్వేలో మీరైతే చూశారు కదా, కంగు తినాల్సిందే. అటువంటి 78 సీట్ల మెజారిటీ అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారికి 2.5 సంవత్సరాల కాలం ఉంది, ఇంకా 2 నెలల పరిపాలన ఉంది. ఈ పరిపాలన బీఆర్ఎస్ పార్టీకి మీరే 78% తోటి గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడితే డిపాజిట్ కానీ 30 నుంచి 31 దాకా వచ్చే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు కుండబద్దలు కొడతా ఉంటే రేవంత్ రెడ్డికి ఇక్కడే అర్థమైపోవాలా, తాను చేసిన తప్పులు, తాను చేసిన కార్యక్రమాలు తనకే గుర్తొచ్చేయాల. ఈ తీరుగా రేవంత్ రెడ్డి సర్వం తనంతను తానే నాశనం చేసుకుని తప్ప ఎవరి దాంట్లో వేలు పెట్టే కార్యక్రమాలు ఇక్కడ చేయాల. సో తెలంగాణను తగలబెట్టింది రేవంత్ రెడ్డి. చేతులారా తన రాజకీయ జీవితానికి మరణ శాసనం రాసుకున్నది కూడా రేవంత్ రెడ్డి. ఆయన నమ్ముకున్న ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఖతం గ్రౌండ్లలో. నియోజకవర్గ అభివృద్ధికి డబ్బులు లేవు, ఏది కూడా డబ్బులు లేదు. దీన్నే చేతగాని తనం అంటారు.